హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చికెన్ గోంగూర, మటన్ గోంగూర తినుంటారేమో కానండి, ఈసారి ఎగ్ గోంగూర తిని చూడండి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమేనండి. ఈసారి డిఫరెంట్గా గోంగూర ఎగ్ కర్రీ తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఒక 5 గుడ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ పసుపు వేసి 4 గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో మనం శుభ్రం చేసుకున్న గోంగూర వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికించుకున్న గోంగూర తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పట్టించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని మీడియం సైజు ఉల్లిపాయ 2 కట్ చేసి 4 పచ్చిమిర్చి కట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపిన మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం, ఉప్పు, మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఉడికించి మిక్స్ పెట్టుకున్న గోంగూర వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 1 గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే ఇలా గ్రేవీ ఉడుకుంటుందండి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి చూస్తే మన గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర ఎగ్ కర్రీయా ఇలా కూడా చేస్తారా అనుకో. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.